హలో ఫ్రెండ్స్, పవర్ సప్లై సిస్టంలో ఎలక్ట్రిసిటీ అనేది జనరేటింగ్ స్టేషన్లో ప్రొడ్యూస్ అయ్యి కన్జ్యూమర్స్ వరకు ఎలా రీచ్ అవుతుంది, ఆ మధ్యలో జరిగే ప్రాసెస్ ఏంటి, ఏ ఏ ఎక్విప్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, వాటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యే ప్లేస్ని మనం జనరేటింగ్ స్టేషన్ అంటాం. జనరేటింగ్ స్టేషన్లో మెయిన్ ఎక్విప్మెంట్ వచ్చేసి జనరేటర్. సో ఆ జనరేటర్లో ప్రొడ్యూస్ అయ్యే వోల్టేజ్ లెవెల్ అనేది 11 kV ఉంటుంది. సో ఆ 11 kV అనేది ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్కి ఫీడ్ అవుతుంది. ఎందుకు 11 kV ట్రాన్స్ఫార్మర్ ఫీడ్ అవుతుందంటే దాన్ని స్టెప్ అప్ చేస్తాం. అంటే 11 kV నుంచి 132 kV లేదా 220 kV లేదా 400 kV. సో ఇక్కడ 11 kV అనేది జనరేటింగ్ స్టేషన్లో ప్రొడ్యూస్ అయితే ఇక్కడ మనము ఏ వోల్టేజ్ కావాలో ఆ వోల్టేజ్కి పవర్ని అప్ చేస్తాం, అంటే ఇంక్రిమెంట్ చేస్తాం బై యూజింగ్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ని. సో ఇక్కడ పవర్ని 132 kVకి చేయాలా, 220 kVకి చేయాలా, 400 kVకి చేయాలా అనేది డిస్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా 11 kVని 132కి స్టెప్ అప్ చేస్తాం. సో ఇక్కడున్న ట్రాన్స్ఫార్మర్స్ని ఎక్స్ట్రా హై వోల్టేజ్ సబ్స్టేషన్స్ అంటాం. అంటే ఎక్స్ట్రా హై వోల్టేజ్ సబ్స్టేషన్స్ అనేది జనరేటింగ్ స్టేషన్లో ఉంటాయి. ఇక్కడ సబ్స్టేషన్స్ గురించి మాట్లాడేటప్పుడు వోల్టేజ్ లెవెల్స్ బట్టి సబ్స్టేషన్స్ ఎలా కేటగిరీ వైజ్ ఎలా డివైడ్ చేస్తారనేది ఇప్పుడు తెలుసుకుందాం. సపోజ్ 11 kV కన్నా వోల్టేజ్ లెవెల్స్ తక్కువ ఉంటే దాన్ని లో వోల్టేజ్ సబ్స్టేషన్స్ అంటాం. సపోజ్ 11 kV నుంచి 66 kV వరకు వోల్టేజ్ లెవెల్స్ ఉంటే దాన్ని హై వోల్టేజ్ సబ్స్టేషన్స్ అంటాం. సపోజ్ 132 kV నుంచి 400 kV వరకు వోల్టేజ్ లెవెల్స్ అప్ డౌన్ చేసుకుంటే అలాంటి సబ్స్టేషన్స్ని మనము ఎక్స్ట్రా హై వోల్టేజ్ సబ్స్టేషన్స్ అంటాం. ఒకవేళ అబవ్ 400 kV వోల్టేజ్ లెవెల్స్ని స్టెప్ అప్ చేస్తే అలాంటి సబ్స్టేషన్ని అల్ట్రా హై వోల్టేజ్ సబ్స్టేషన్స్ అంటాం. 132 kV టు 400 kV అంటే మనకి ఏ కేటగిరీకి వస్తుందంటే అది వచ్చేసి ఎక్స్ట్రా హై వోల్టేజ్ సబ్స్టేషన్స్. అందుకే ఇక్కడ మెన్షన్ చేసాం ఎక్స్ట్రా హై వోల్టేజ్ సబ్స్టేషన్స్. సో ఇక్కడ 11 kV వోల్టేజ్ అనేది 132 kVకి స్టెప్ అప్ చేసిన తర్వాత ఇక్కడ ప్రైమరీ ట్రాన్స్మిషన్ లెవెల్ అంటాం. ఇక్కడ ఉన్న వోల్టేజ్ లెవెల్స్ని ఈ ప్రైమరీ ట్రాన్స్మిషన్ లెవెల్ నుంచి మెయిన్గా వెరీ లార్జ్ కన్జ్యూమర్స్కి కెమికల్ ఇండస్ట్రీస్, రిఫైనింగ్ ఇండస్ట్రీస్, మైనింగ్ ఇండస్ట్రీస్ ఇలాంటివన్నిటి కూడా మనకి వెరీ లార్జ్ కన్జ్యూమర్స్ అవుతాయి. సో ఆల్మోస్ట్ ఈ 3 ఇండస్ట్రీస్ అంటే కెమికల్ ఇండస్ట్రీస్, రిఫైనింగ్ ఇండస్ట్రీస్, మైనింగ్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ ఇక్కడ ఈ 3 ఇండస్ట్రీస్ అనేది మనకి 58% ఆఫ్ ఎనర్జీ, అంటే 58% ఎనర్జీ అనేది ఈ ఇండస్ట్రీస్ కన్జ్యూమ్ చేసుకుంటాయి. ఇంకొక లైన్ వచ్చేసి మనకి ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే పవర్ గ్రిడ్స్ అంటే పవర్ గ్రిడ్ ఈజ్ ఏ నెట్వర్క్ ఫర్ డెలివరింగ్ ఎలక్ట్రిసిటీ టు కన్జ్యూమర్స్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్ సోర్సెస్ని, అంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ నుంచి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ నుంచి ఇలా డిఫరెంట్ పవర్ స్టేషన్స్ పవర్ జనరేటింగ్ స్టేషన్స్ నుంచి ఎలక్ట్రిసిటీని కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి సేమ్ ఆ ప్లేస్ నుంచి మళ్ళీ కన్జ్యూమర్స్కి డెలివరీ చేసే ఏరియానే మనం ఏమన్నామంటే పవర్ గ్రిడ్స్ అంటాం. సో ఈ పవర్ గ్రిడ్స్లో మెయిన్గా ఉండే ఎక్విప్మెంట్స్ ఏంటంటే జనరేటింగ్ స్టేషన్స్ ఉంటాయి, అంటే జనరేటర్స్ ఉంటాయి, తర్వాత ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటాయి, తర్వాత టవర్స్ ఉంటాయి, తర్వాత ఇండివిజువల్ కన్జ్యూమర్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్. ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క లైన్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ అనేవి ఈ పవర్ గ్రిడ్స్ నుంచి అనేది ఫ్లో అవుతాయి. వోల్టేజ్ లెవెల్ అనేది ఇక్కడ 132 kVకి డెవలప్ అయింది కదా, ఈ 132 kV నుంచి 66 kVకి బై యూజింగ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా స్టెప్ డౌన్ చేస్తాం, అంటే వోల్టేజ్ లెవెల్ని డిక్రిమెంట్ చేసుకుంటాం. సో ఇక్కడున్న ఈ ట్రాన్స్ఫార్మర్ ఉన్న ప్లేస్ని మనం ఏమంటామంటే హెచ్వి అంటే హై వోల్టేజ్ సబ్స్టేషన్స్ అంటాం. సో ఇక్కడ 132 kV నుంచి 66 kV అయిన తర్వాత ఈ వోల్టేజ్ లెవెల్ని మనం ఏమంటామంటే సెకండరీ ట్రాన్స్మిషన్ లెవెల్ అంటాం. ఇక్కడ సెకండరీ ట్రాన్స్మిషన్ లైన్ నుంచి పవర్ లైన్స్ అనేది మళ్ళీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అవి వచ్చేసి లార్జ్ కన్జ్యూమర్స్ అంటే ఏ ఇండస్ట్రీస్ వస్తాయంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఏవియేషన్ ఇండస్ట్రీస్, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్, పేపర్ ఇండస్ట్రీస్, టీ ఇండస్ట్రీస్, షుగర్ ఇండస్ట్రీస్, సిమెంట్ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా ఇక్కడ లార్జ్ కన్జ్యూమర్స్ కింద వస్తాయి. లైన్ అనేది 66 kV నుంచి మళ్ళీ స్టెప్ డౌన్ చేసుకుంటాం, అంటే 66 kV వోల్టేజ్ని 33 kV లేదా 11 kVగా స్టెప్ డౌన్ చేసుకుంటాం. అంటే 33 kV లేదా 11 kVని ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ అంటాం.
సో ఈ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ అనేది మీడియం కన్జ్యూమర్స్కి వెళ్తుంది. సో ఇక్కడ మీడియం కన్జ్యూమర్స్ అంటే ఏ వస్తాయంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీస్, మెడిసిన్ ఇండస్ట్రీస్, బ్రాడ్కాస్టింగ్ ఇండస్ట్రీస్, రైల్వేస్. సో ఇలాంటివన్నీ కూడా మనకి మీడియం కన్జ్యూమర్స్ కింద వస్తాయి. సో ఇక్కడ నుంచి సపోజ్ 11 kV అనుకుంటే ఈ 11 kVని నెక్స్ట్ 440 voltsకి మనము స్టెప్ డౌన్ చేసుకుంటాం బై యూజింగ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్. సో వోల్టేజ్ లెవెల్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ని ఎల్వి సబ్ స్టేషన్స్ అంటాం, అంటే లో వోల్టేజ్ సబ్ స్టేషన్స్ అంటాం. సో ఇక్కడ 11 kV నుంచి 440 volts ఉన్న వోల్టేజ్ లెవెల్ని మనము సెకండరీ డిస్ట్రిబ్యూషన్ అంటాం. సో ఈ సెకండరీ డిస్ట్రిబ్యూషన్ నుంచి మనకి ఎక్కడ వెళ్తుందంటే స్మాల్ కన్జ్యూమర్స్కి, కమర్షియల్ కన్జ్యూమర్స్కి, డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి వెళ్తుంది. సో ఇక్కడ స్మాల్ కన్జ్యూమర్స్ అంటే రిటైల్ షాప్స్, టెక్స్టైల్ షాప్స్, హాస్పిటల్స్, బ్యాంకింగ్ సెక్టార్స్, తర్వాత ఎడ్యుకేషన్స్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, ఇవన్నీ కూడా స్మాల్ కన్జ్యూమర్స్ కింద వస్తాయి. సో కమర్షియల్ అంటే హోటల్స్, రెస్టారెంట్స్, రిటైల్ స్టోర్స్, షాపింగ్ మాల్స్, మెడికల్ సెంటర్స్, నర్సింగ్ హోమ్స్, ఇవన్నీ కూడా మనకి కమర్షియల్ కిందకు వస్తాయి. డొమెస్టిక్ అంటే హౌస్ పర్పస్ కన్జ్యూమర్స్ అన్నీ కూడా డొమెస్టిక్ కిందకు వస్తాయి. సో ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ యూజ్ చేసిన ట్రాన్స్ఫార్మర్స్లో ఓన్లీ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఓన్లీ జనరేటింగ్ స్టేషన్లో మాత్రమే యూజ్ చేశారు. సో ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే పవర్ సిస్టమ్ నెట్వర్క్లో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే ఓన్లీ జనరేటింగ్ స్టేషన్లో మాత్రమే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తారు. సో రిమైనింగ్ అన్నీ కూడా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్. పవర్ సిస్టంలో మెయిన్గా 4 వోల్టేజ్ లెవెల్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ ట్రాన్స్మిషన్ లెవెల్, ఇంకోటి సెకండరీ ట్రాన్స్మిషన్ లెవెల్, ఇంకోటి ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ లెవెల్, ఇంకోటి సెకండరీ డిస్ట్రిబ్యూషన్ లెవెల్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ని మరిన్ని చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.